ఇక ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో తహవూర్ రానాతో ఎన్ఐఏ అధికారులు తిహాడ్కు రానా ముంబై మారణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్కు తరలింపు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు అనంతరం తిహాడ్కు ఇక ఎన్ఐఏ ఆఫీసులో విచారించనున్న సైకాలజిస్టులతో కూడిన ప్రత్యేక బృందం మోదీ ప్రభుత్వ దౌత్య నీతి విజయమిది షా అది మేము మొదలుపెట్టిన పని మోదీ గొప్పతనం ఏం లేదు చిదంబరం ఇక తహవూరి రానా కెనడా పౌరుడు మాకు సంబంధం లేదంటూ పాకిస్తాన్ అమెరికా కోర్టులో న్యాయ పోరాటాలు దౌత్యపరమైన ఒత్తిళ్లు ఇక ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా జరిగిన 15 ఏళ్ల పోరాటం 15 ఏళ్ల పాటు జరిగిన విచారణలు అన్నీ ముగిసి ముంబై మరణ హోమం సూత్రధారి తహవూర్ రానాను భారత్కు తీసుకొచ్చారు ఇక ఈ ప్రక్రియ పూర్తయింది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అక్కడ అధికారుల నుంచి రానాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు గురువారం నానంటూ వడుతుంది 2వ పేజీలో సో పెద్ద స్టోరీ ఉన్నది కానీ సాయంత్రం ఢిల్లీలోని పొలం ఎయిర్బోస్లో విమానం ల్యాండ్ అయింది అక్కడ రానాను లాంఛనంగా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టుకు తరలించి న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి ఆదేశాల మేరకు తిహార్ జైలుకు తరలించారు ఈ సందర్భంగా రానాను తరలించే మార్గంలో కోర్టు పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు రానా వయసు ప్రస్తుతం 64 ఏళ్లట 166 మందిని బలిగొన్న మారణ హోమం కసబ్ సహా 10 మంది లష్కరే తాయిబ్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో ముంబైకి చేరుకున్నటువంటి పరిస్థితి సో ముంబైకి చేరుకొని దారుణ మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసిందే 166 మంది ప్రాణాల్ని బలికొన్న ఆ ఉగ్ర దాడికి పాల్పడిన వారిలో కసబ్ ఒకడు ప్రాణాలతో పట్టుపడ్డాడు దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవూర్ రానా కీలక సూత్రధారులుగా తేల్చింది పాక్లో పుట్టి కెనడా పౌరుడిగా మారి పాకిస్తాన్కు చెందిన రానా ఆ దేశం సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు అప్పుడే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి అదే సమయంలో లష్కర్ తాయబ్ ఉగ్రవాది అమెరికన్ పౌరుడు డేవిడ్ హెడ్లీ అలియాస్ దాహూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది 1997లో రానా కెనడాకు వలస వెళ్ళాడు ఇమిగ్రేషన్ సంబంధించి పలు వ్యాపారాలు చేశాడు 2001లో కెనడా పౌరసత్వం పొందాడు ఆ తర్వాత అమెరికాలోని చికాగోకు చేరుకొని ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు నిజానికి లష్కర్ ఏ తాయబ్ సంస్థ ఉగ్రవాదులు వివిధ దేశాలకు ప్రయాణించేందుకు ఈ సంస్థను అడ్డుపెట్టుకున్నారని విషయం తర్వాత బయటపడింది మరోవైపు డేవిడ్ హెడ్లీ లష్కర్ తాయబ్లో భారీ ఉగ్రవాదులపై ప్రత్యేక శిక్షణ పొందాడు ఆ సమయంలో రానా హెడ్లీ తరచూ సంప్రదింపులో ఉండేవారు ఈ క్రమంలోనే భారత్లో భారీ దాడులు ప్లాన్ చేశారు రానా సాయంతో హెడ్లీ ముంబైలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరిట ఏజెన్సీని ఏర్పాటు చేశాడు లష్కర్ తాయబ్ ఐఎస్లో సూచనలు అంటూ ఓ పెద్ద స్టోరీ ఉన్నది ఇప్పట్లో కాదు ఇది సమయం లేదు కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి రానా 166 మందిని బలిగొన్నాడట ఈ రానా అనేటువంటి వ్యక్తి ఈ ఫోటోలో కనబడుతుంది కదా ఈ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి 166 మందిని బలిగొన్నటువంటి వ్యక్తి ఈయన వయసు 64 ఏళ్ళట ఇప్పుడు ఆయన వయసు 64 ఏళ్ళ వయసు అట ఆయన ఎంతమందిని బలిగొన్నాడు అంటే 166 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన వయసు 64 ఏళ్ళు రానా అనేటువంటి వ్యక్తి సో ఈయనను భారత్ పోలీసులు ఆయన ఎన్ఐఏ అధికారులు ఇక అమెరికా నుంచి పట్టుకొచ్చారట అమెరికా నుంచి ఎన్ఐఏ అధికారులు రైట్ ఇలా కనబడుతుంది కదా ఎన్ఐఏ అధికారులు భారత్కు భారీ బందోబస్తు నడమ బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రత్యేక విమానంలో మరి 15 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి విచారణ జరిగిన తర్వాత ఈ ఎవరైతే రానా తహవూరి రానా ఎవరైతున్నారో ఈ రానాను పట్టుకొచ్చిరట ఎందుకు పట్టుకొచ్చిరు ఎందుకు 15 ఏళ్ల పాటు మరి కేసు నడిచిందా ఈయన ఎందుకు అమెరికాలో ఉన్నాడంటే ఏదైతే ముంబై మారణ హోమంలో ప్రధాన సూత్రధారట మనోడు కసబ్ తర్వాత సూత్రధారిగా ఈ రానా ఇంకో 2 ఉన్నారట మరి వీళ్ళు ఎట్లా వచ్చి ఇండియాకు ముంబైలో ఎట్లా చొరబడ్డారంటే వీళ్ళు సముద్ర మార్గం ద్వారా
ఇతర దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకొని ముంబైలో ఒక భారీ బాంబు బ్లాస్ట్కు వీళ్ళందరూ కూడా ప్లాన్ పనుకొని బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఆ ముంబై మారణ హోమంలో బాంబ్ బ్లాస్ట్లో 166 మంది చచ్చిపోయారట. మిగతా చాలామందికి గాయాల పాలయ్యారు. ఇతరితర వాళ్ళ బాడీలో కొన్ని పార్ట్లు కోల్పోయారు. ఇతరితర ఆరోగ్య సమస్యలు వాళ్ళకు వచ్చినాయి. బట్ ఏదేమైనా ఒక మారణ హోమానికి సూత్రధారైనటువంటి రానాను భారత ఎన్ఐఏ మరి 15 ఏళ్ల న్యాయ పోరాట తర్వాత విచారణ తర్వాత అమెరికా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ మరి రానాను భారత్కి తీసుకొచ్చి తిహాడ్కు రానాను పంపించారు. తిహాడ్ జైలుకి కోర్టు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచి ఆయన్ను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు అనంతరం తిహాడ్కు పంపించింది. ఎన్ఐఏ ఆఫీస్లో విచారించిన సైగాస్లతో కూడినటువంటి ప్రత్యేక బృందం ఇది మోదీ ప్రభుత్వ దౌత్యనీతి విజయం అంటూ షా చెప్తే, లేదు మేం అప్పట్లే మొదలుపెట్టామని, మోదీ గొప్పతనం ఏం లేదంటూ చిదంబరం అంటున్నాడు. ఇక తవూరి రానా కెనడా పౌరుడు, మాకు సంబంధం లేదంటూ పాకిస్తాన్. కానీ ఈయన మొదట్లో పాకిస్తాన్లో పుట్టి పాకిస్తాన్లో కొన్ని రోజుల పాటు పనిచేసి ఆ తర్వాత కెనడాకు పోయినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే 166 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక హంతకుడు అని చెప్పుకోవచ్చు. రానైనటువంటి వ్యక్తిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఎన్ఐ ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు.